ఎందుకు నీకు విశ్వాసం ఉంటలేదు? దేవుడు కొన్ని కార్యాలు ఆపుతున్నాడంటే అది నీ మంచి కోసమే. ఏ ప్రమాదం ఉందో నీకు తెలీదు, ఏ ప్రమాదం ఉందో తెలీదు. ఆ యొక్క పర్టికులర్ కార్యం జరగడం ద్వారా అందుని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. దేవుడు నిలిపేశాడు. నీకు తెలియదు, భవిష్యత్తు తెలియదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుని బట్టి నీ జీవితంలో కార్యాన్ని ఆలస్యం చేస్తున్నాడు. నీ జీవితంలో కార్యాన్ని ఆలస్యం చేస్తున్నాడు, కానీ ఆయనకు తెలుసు కాలాలు సమయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆయన తగిన కాలం దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇన్ హిస్ అపాయింటెడ్ టైం గాడ్ వుడ్ ఎగ్జాల్ట్ us. దేవుడు తగిన కాలం మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. గాడ్స్ గుడ్నెస్. ఈరోజు దేవుడు తన యొక్క మంచితనం, దేవుడు తన మేలుతో నింపేటువంటి వాడు. ఆయన మంచితనం మనకు సమకూర్పును భద్రతనిస్తుంది. ప్రభు మేలు చేసేటువంటి వాడు, ప్రభు మన జీవితంలో కార్యం జరిగించేటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, స్వస్థతనిచ్చేటువంటి వాడు, గర్భఫలంతో దేవుడు మనల్ని దీవించేటువంటి వాడు, మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, నీ యొక్క స్థితిని దేవుడు మెరుగుపరుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయన మంచి కార్యాలు దేవుడు చేస్తాడు.